నూరేగడానికి కాదు, మళ్ళీ పొరపాటు చేస్తే ఏం జరుగుతుందో ప్రమాదం రాష్ట్రానికని. మనతో పాటు అప్పసాని రాజేష్ గారు, తెలుగుదేశం పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి ఉన్నారు. అలాగే రాయపాటి అరుణ్ గారు, జనసేన పార్టీ అధికార ప్రతినిధి, డివి శ్రీనివాస్ గారు, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్. నమస్కారం అరుణ్ గారు, శ్రీనివాస్ గారు. నమస్కారం రాజేష్ గారు. రాజేష్ గారు, ముఖ్యమంత్రి ఈ మధ్య మాట్లాడుతూ మీ పార్టీ అధినేత కొంత ఆయన అగ్రెసివ్ విధానం, అంటే అంతకుముందు అగ్రెసివ్ కాదని కాదు కానీ జగన్మోహన్ రెడ్డి విషయంలో ప్రజలను అప్రమత్తం చేసే విషయంలో కొంచెం టోన్ కూడా పెంచారు. నిన్న అదే ఆ సందర్భం వాడుకుని కూడా మాట్లాడారు. కానీ ఎంత చెప్పినా కూడా వెళ్ళి వాళ్ళు డిఎస్సి విషయంలో చేసే ఒక కుట్ర, లేకపోతే అమరావతి చేసే విషయంలో కుట్ర, ఇంకోటి అది ఎక్కడ ఆగుతుందని అనుకోను. నిన్న కూడా సజ్జలు మాట్లాడుతూ ఏమంటారు, మాది గొడ్డలి, మాది పరశురాముడు గొడ్డలి, లేకపోతే ఇంకోళ్ళు ఎవరో కత్తి. ఏంటి అంటే ఎంతవరకు ముఖ్యమంత్రి చెప్పేది ప్రజలకి లేకపోతే కార్యకర్తలకు వెళుతుందని మీరు అనుకుంటున్నారు? ముందుగా ప్యానల్లో ఉన్న శ్రీనివాస్ గారు, అరుణ్ గారు, అలాగే ఏబిఎన్ వీక్షకులందరూ కూడా శుభోదయం. నిన్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో జరిగిన దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి అందరికీ కూడా వారి కుటుంబాలకి ప్రకట సానుభూతి మా ఎన్డీఏ కూటమి పక్షాలన్నిటి తరఫున తెలియజేస్తూ, తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న వారందరూ కూడా త్వరగా కోలుకోవాలని చెప్పని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాము. దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాను. రిషి గారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి పార్టీలో ఇవాళ ఏదో రాజకీయంగా మా ప్రత్యర్థి కాబట్టి అని చెప్పని జగన్మోహన్ రెడ్డిని గొడవల పార్టీ అని చెప్పని మేము అతనికి ట్యాగ్ లైన్ ఇవ్వాల. ఇప్పుడు అతని ట్రాక్ రికార్డ్ ఒకసారి గమనిస్తే వివేకానంద రెడ్డి గారి హత్య గొడ్డలతో జరిగిందనే ఇష్యూ అదొకటే కాదు, కన్స్ట్రక్టివ్ అండ్ డిస్ట్రక్టివ్ వే ఆఫ్ అప్రోచ్. 2014-19 చంద్రబాబు నాయుడు గారి రాష్ట్రాన్ని పరిపాలించారు. ఇవాళ 24 నుంచి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి రాష్ట్రాన్ని పరిపాలిస్తూ ఉన్నారు. 19 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని పరిపాలించాడు. ఆ రోజున ఒక విభజిత రాష్ట్రం, రాజధాని లేని స్థితిలో లోటు బడ్జెట్తో ఏర్పాటైన రాష్ట్రాన్ని, కొత్తగా ఒక శైశవ దశలో ఉన్న రాష్ట్రాన్ని మళ్ళీ తిరిగి దక్షిణాదిలో మన చుట్టూ ఉన్న అభివృద్ధి చెందిన రాష్ట్రాల సరసన తలెత్తుకొని సగర్వంగా నిలిపే దిశగా మా పాలన జరిగింది. ఈనాడు కూడా అదే ప్రయత్నంలో ఉన్నాం. 2019-24 నువ్వు అధికారంలోకి వచ్చావు. నువ్వేం చేసావు? ప్రభుత్వం పదవి బాధ్యతలు స్వీకరించి తొలి అధికారుల సమావేశం నిర్వహించిన ప్రజావేదిక కూల్చివేతతో మొదలుపెట్టి, సహజంగా మనకు ఒక సామెత ఉంది, కాపురం చేసే తీరు కాళ్ళగోళనాడే తెలుసుద్ది అంటారు. నువ్వు అధికారులతోటి ఏర్పాటు చేసుకున్న మొట్టమొదటి సమావేశం, ఆ సమావేశం జరిగిన మందిరాన్నే ప్రజాధనంతో నిర్మించిన, కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి నిర్మించిన భవనాన్ని నీకు ఆ కట్టడం నచ్చలేదు, ఆ నిర్మాణం చేసిన ప్రాంతం నచ్చలేదు, నీకు ఆ స్ట్రక్చరు ఏ పార్ట్గా పార్ట్ విడదీసి తీసుకెళ్ళి ఇంకో దగ్గర ఇన్స్టాల్ చేసుకోవడానికి ప్రయోజనం ఉన్న స్ట్రక్చర్ అది. కానీ దానికి కూడా అవకాశం ఇవ్వకుండా రీసెంట్గా కోట్ల రూపాయల ప్రజాధనంతో నిర్మాణం చేసిన దాన్ని ఆఖరికి కనీసం ఆ ఏసీలు కూడా విడదీయకుండా, లైట్లు కూడా విడదీయకుండా బుల్డోజర్లు పెట్టి కూల్పించావు. అంటే నీ యాటిట్యూడ్ ఏంటి? ఇది నేను అని చెప్పాడు. నీ కక్షపూరిత ధోరణి నువ్వు అక్కడే స్పష్టం చేసావు. అక్కడితో ఆగావా? ఉచితంగా ప్రజలకు అందుతున్న ఇసుక పాలసీని రద్దు చేసావు. పేదవాడు 5 రూపాయలకి భోజనం చేస్తున్న అన్న క్యాంటీన్ రద్దు చేసావు. వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన రాజధాని పనులు రద్దు చేసావు. పోలవరం పనులు రద్దు చేసావు. మచిలీపట్నం పోర్టు టెండర్లు రద్దు చేసావు. పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్ రద్దు చేసావు. ఒక రద్దుల పరంపర నువ్వు కొనసాగించిన పర్యవసానం రాష్ట్ర బ్రాండింగ్ దెబ్బతింది. కేంద్ర ప్రభుత్వం పదే నిన్ను హెచ్చరించింది, అయ్యా ఇది శ్రేయస్కరం కాదు, నువ్వు పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్లు రద్దు చేయటం వల్ల దేశీయంగా అంతర్జాతీయంగా ఉన్న పెట్టుబడిదారులు ప్రతికూల సంకేతాలు పంపిస్తున్నాయి, నువ్వు ఇటువంటి తొందరపాటు చర్యలకు పాల్పడద్దు అని చెప్పని కేంద్ర ప్రభుత్వం పదే చెప్పింది. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ టెండర్ రద్దు సహేతుకమైన నిర్ణయం కాదు, రేపటి రోజున టెండర్ రద్దు చేస్తే ఇప్పటి వరకు జరిగిన నిర్మాణాలకు అకౌంటబిలిటీ రేపు ఎవరిని ఫిక్స్ చేయాలి అని చెప్పని చెప్తున్నా కూడా ఒంటెద్దు పోకడతో, మూర్ఖత్వంతో, కక్ష సాధింపు ధోరణితో, రాష్ట్ర బ్రాండింగ్ పట్ల కనీస మాత్రపు అవగాహన లేకుండా అతను చేసిన రద్దుల పరంపర పర్యవసానం కేవలం చంద్రబాబు నాయుడు మీద ద్వేషంతో ఈ కార్యక్రమం 100% పాళ్ళు. ఎన్నికలకు ముందు అమరావతిలోనే రాజధాని నిర్మాణం చేస్తానని వాగ్దానం చేశావు. అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి పనుల్ని స్తంభింపజేసిన పర్యవసానం, ఆ రోజు 41,000 కోట్ల రూపాయలతోటి నిర్మాణం జరుగుతున్న పనులు ఇవాళ 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ రీటెండర్కి వెళ్తే 61,000 కోట్ల రూపాయలు. అంటే ఆ 20,000 కోట్ల రూపాయల ప్రైస్ ఎస్కలేషన్ ఎవరు బాధ్యులు? ఆ రోజు పోలవరం పనులను ఆపేసిన పర్యవసానం
డయాఫ్రామ్ వాళ్ళు దెబ్బతిని మళ్ళీ తిరిగి వాళ్ళ 1000 కోట్ల రూపాయలు డయాఫ్రామ్ వాళ్ళకి వెచ్చించాల్సిన పరిస్థితి. అవును. అదే సందర్భంలో ఇప్పుడు అక్కడ పెరిగిన ప్రైస్ ఎస్కలేషను 2020 రబీకి పూర్తి కావాల్సిన ప్రాజెక్టు 2027 ఖరీఫ్కి కానీ పూర్తి కాకపోవటం, ఈ 7 సంవత్సరాల పాటు సంవత్సరానికి 960 మెగావాట్ల జల విద్యుత్ యూనిట్ 10 పైసల ఖర్చుతోటి రాష్ట్రానికి దక్కాల్సిన జల విద్యుత్ దక్కకపోవటానికి ఎవరు బాధ్యులు? నీది విధ్వంసకర విధానం. నీ నేరాలు, నీ ఘోరాలు, నీ స్కాములు, నీ పెంచి పోషిస్తున్న హింస ఇవన్నీ ఒక ఎత్తు. అవును. పాలకుడుగా నువ్వు అవలంబించిన విధానాలు డిస్ట్రక్టివ్ విధానం. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవాళ మా నాయకత్వం ఇవాళ గొడ్డలిని దేనికి వాడుతున్నాం? చెట్లు నరకటానికి వాడుతున్నాం. అవును. కాబట్టి నువ్వు పర్యటించిన ప్రతి సందర్భంలో చెట్లు నరికించావు. అసలు చెట్లు నరికించాల్సిన అవసరం ఏంటి? ఈ రాష్ట్రాన్ని నువ్వే మొట్టమొదటిగా పరిపాలించలా. నీకు ముందు పాలకులు ఉన్నారు, నీ తర్వాత పాలకులు ఉన్నారు, దేశంలో మిగిలిన రాష్ట్రాల్లో కూడా పాలకులు ఉన్నారు. ఏ ముఖ్యమంత్రి ఏ సందర్భంలో ఎక్కడికి పర్యటించిన సందర్భంలో కూడా చెట్లు నరకని విధానాన్ని నీ పాలనా హయాంలో మాత్రం ఎందుకు అవలంబించావు? అంటే నువ్వు ఏ విధానాలను అవలంబించావో అదే నీకు వర్తిస్తుంది. సో అతను డిస్ట్రక్టివ్ మైండ్ సెట్ ని ఇవాళ మీకు ఇవాళ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను రిషి గారు. డిసెంబర్ 21 ఇతను పుట్టినరోజు జరిగింది. ఇతను పుట్టినరోజు జరిగితే ఆనాడు ఇతని శ్రేణులు ఇతను ఫ్లెక్సీల దగ్గర పొటేళ్లను నరికి రక్తాభిషేకాలు చేశారు. అంటే రప్ప నరుకుతాము. 2029 ఎన్నికల్లో మ్యాజిక్ ఫిగర్ దాటగానే రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం నాయకులని పోస్టర్లు వేశారు. గంగమ్మ జాతరలో పొట్టేళ్ల తలను నరికినట్టు నరుకుతామని చెప్పని నీ పర్యటనలో వాళ్ళు పోస్టర్లు ప్రదర్శిస్తా ఉన్నారు. ఎవరన్నా కట్టడి చేసావా? ఏముంది బా సినిమా డైలాగులే కదా అన్నావు. నీ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు బహిరంగ సభలో గుంటూరు నుంచి పైకున్న తెలుగుదేశం శ్రేణులందరినీ ఇళ్లలోంచి లాక్కొచ్చి నరకాలి, గుంటూరు నుంచి ఇటువైపు ఉన్న వాళ్ళని దొరికిన దగ్గర దొరికినట్టు కొట్టాలని ఒక స్టేట్మెంట్ ఇస్తే నువ్వు ఒక మాజీ మంత్రి హోదాలో ఉండి ఇటువంటి బాధ్యత స్టేట్మెంట్ ఇస్తావు, ఏమైనా కట్టడి చేసావా? నీ విధానాలు అవి. మరి అదే సందర్భంలో ఏప్రిల్లో చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు వచ్చింది, మేలో ఎన్టీ రామారావు గారి పుట్టినరోజు వచ్చింది, రేపు బాలకృష్ణ గారి పుట్టినరోజు. ఈ 3 సందర్భాలుగా అంటే ఇవాళ తెలుగుదేశం పార్టీ తరఫున చెప్తున్నాను నేను, చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా కానీ ఎన్టీ రామారావు గారి పుట్టినరోజు సందర్భంగా కానీ రాష్ట్ర వ్యాప్తంగా అన్నదానాలు చేశాం, బ్లడ్ డొనేషన్ క్యాంపులు నిర్వహించాం. రేపు బాలకృష్ణ గారి పుట్టినరోజు జరుగుతుంటే హైదరాబాద్ కేపీహెచ్బి బాలయ్య యువసేన వాళ్ళు మొన్న 7వ తారీఖు రోజు ఆదివారం రోజు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో 110 మంది రక్తదానం చేశారు. అంటే ఏ స్ఫూర్తి మేము సమాజానికి అందిస్తా ఉన్నాం, నువ్వే స్ఫూర్తి ప్రోత్సహిస్తా ఉన్నావు. కాబట్టి అక్కడ హింస, విధ్వంసం మీ విధానాలు, దాన్ని గుర్తు చేస్తూనే మేము సమాజానికి మీది విధ్వంసకర పార్టీ అని చెప్పని పరిచయం చేస్తా ఉన్నాం. మీ నాయకత్వ తీరు, మీ మనస్తత్వం, మీరు చేసే ప్రచారాలు, మీరు ఈ సమాజానికి అందిస్తున్న నాయకత్వం ఈ రాష్ట్రానికి గొడ్డలు పెట్టు అని చెప్పని మేము దానికి సంకేతంగానే మీకు గొడ్డల పార్టీ అని చెప్పి నామకరణం చేశాం. బాగా చెప్పారు. సో అరుణ్ గారు, ఇవాళ డిఎస్సి వ్యవహారాన్ని ముందు పెట్టుకుని అక్కడ ఏదో అన్యాయం జరిగిపోయింది, ఏదో స్కామ్ అయిపోయింది, గందరగోళం జరిగిపోయిందని ఒక నిరసనల డ్రామాలు నాటకాలతో బయటకు వచ్చారు. సో దాని విషయం